గుంటూరు కారం అంటే చాలా ఘాటు, కానీ మిర్చి రైతులకు ఆ కారమే చేదుగా మారింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుగా ఉంది పరిస్థితి. గిట్టుబాటు ధర రాకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఉన్న దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. ఇంతకీ గుంటూరు మిర్చి యార్డ్లో ఏం జరుగుతోంది? వాజీ స్టోరీ. గుంటూరు కారానికి అంతర్జాతీయంగా పేరుంది. చాలా ఘాటుగా ఉంటుందని అంటారు. కానీ ఎర్రటి కారాన్నిచ్చే మిర్చిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నడూ లేని విధంగా మిర్చి ధరలు పాతాళానికి పడిపోయాయి. అసలు కొనేందుకే వ్యాపారులు ముందుకు రావడం లేదు. గుంటూరు మిర్చి యార్డ్లో ఎటు చూసినా ఎర్రటి మిరపకాయల బస్తాలే కనిపిస్తున్నాయి. రోజంతా మిర్చి బస్తాలతో లారీలు వస్తూనే ఉన్నాయి. యార్డ్లో అన్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఎంతటి మంచి రకమైన క్వింటాల్కు 7,000 నుంచి 13,000 వరకు మాత్రమే పలుకుతోంది. ఒక ఎకరానికి ఎండుమిర్చి 7.5 నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే పండుతోంది. ఒక్కో ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. మిర్చి రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉంటారు. గిట్టుబాటు ధర లేక మిర్చి యార్డుల్లో కొనేవారు లేక రోజుల తరబడి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. గిట్టుబాటు ధర దొరకదు, మాకు గిట్టుబాటు ధర కూడా లేదు. ఇక్కడ 13,000 అడిగినారు పొద్దున. ఒక గంట తర్వాత అడిగిన తర్వాత ఒక గంట తర్వాత మరి 12,000 అన్నారు. మళ్ళీ ఇప్పుడు అవి కూడా లేదంటున్నారు. మళ్ళీ రేపు పెట్టుకో అంటున్నారు. ఏమనంటే మేము మెతుకలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అంటారు. మొత్తం వీళ్ళంతా కుమ్మక్కై ఈ వ్యాపారం చేస్తున్నారు. మాకైతే గిట్టుబాటు ధర లేదు. ఎకరానికి 1,50,000 వరకు ఖర్చు అవుతోంది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతా కుమ్మక్కైనట్లుగా ఉందని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర రాకపోతే తమకు చావే శరణ్యమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనం చెప్పాలంగా నా సావే దిక్కు, ఇంకా నాకంటే ఏమీ లేదు. ఇంకా ఏమన్నా గిట్టుబాటు ధర వస్తే వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి 20, వాళ్ళకి 20, వాళ్ళకి 10 ఇట్లా ఇస్తే వాళ్ళు వచ్చే సంవత్సరం అన్నా ఏదో ఇదైతే మనకు సెట్ కాదు. ఇంకా రైతు పనే వదిలేస్తాం. ఏది 13.5, 13 అంటారు. అవి కూడా ఇది స్టాప్ రేట్ అంటారు. ఏది అసలు మరి ఒక్కోసారి అడుగుతారు, ఒక్కోసారి అడగటంలే. మళ్ళీ 12 నుంచి 11 కొత్తరు ఈ మచ్చోళ్ళు వచ్చి అంతా దారుణం చేసి ఇయ్యాడంత ప్రభుత్వం మొత్తం దారుణమే. మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుందంటున్నారు, కానీ మాకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అసలు మా గురించి ప్రభుత్వం ఏమాత్రమో పట్టించుకోవడం లేదు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం. చివరకు ఎంత వస్తే అంతకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. రేట్లు ఇవ్వండి, బాగా ఆర్డర్లు అయింది. ఎక్స్పోర్ట్ ఉందంటున్నారు కానీ మరి ఇక్కడైతే మూకుమ్ముడిగా వాళ్ళు కుంభక్క అయినట్టుగా అర్థమవుతుంది. రేట్లు అయితే పెరగట్లేదు. మేము 2 ఎకరాలు అయితే 20 క్వింటాలు వచ్చేపాటికి చచ్చి బతుకుతుంది. కూలీలకు వచ్చేపాటికి కేజీకి చేలోనే 12 రూపాయలు లెక్కిస్తున్నాం. మరి అయిన పోను ఎకరానికి 1,50,000 పెట్టుబడి అయింది. మందుల రేట్లు చూస్తేనే విపరీతంగా పెరిగిపోయినాయి. ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ధర వచ్చేపాటికి కమిషన్లు ఇవన్నీ చూసుకుంటే మాకు చెప్పు చేతికి వచ్చినట్టే ఉంది పరిస్థితి ఈ సంవత్సరం. మిర్చి రైతుల కంట్లో ప్రభుత్వమే కారం కొడుతోంది. అసలు రైతుల్ని ఆదుకునే ఉద్దేశమే ఈ కూటమి ప్రభుత్వానికి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఉన్నంత దారుణ పరిస్థితి తమకు ఎన్నడూ ఎదురు కాలేదని రైతులే చెబుతున్నారు.